స్వదేశీ ఉత్పత్తులకు ప్రజలు తగిన ప్రోత్సాహం అందించాలని భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండికొండలరావు కోరారు. ఆత్మ నిర్భర్ భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా గొల్లప్రోల్లో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గొల్లప్రోలు పట్టణాధ్యక్షులు చుట్టా మధు గండికొండలరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దాట్ల సూర్యనారాయణ రాజు, సైతన సత్యకుమారి, పడాల శ్రీను, కరి సత్యనారాయణ, అడపా మోహన్, చీపురు భాస్కర్రావు, మార్తమ్మ, అడవిరాజు, కామరాజు, వియ్యపు రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమంలో ఈ గొల్లప్రోలు బీజేపీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం భాగంగా ముఖ్య వ్యక్తిగా గండికొండలరావు గారు రావడం జరిగింది. అదేవిధంగా సీనియర్ నాయకులు దాట్ల సూర్యనారాయణ గారు, జిల్లా కార్యదర్శులు సైతన్ సత్యకుమారి గారు, కరి సత్యనారాయణ గారు, అలాగే మా గొల్లప్రోలు కమిటీ, నియోజకవర్గ కమిటీ కార్యవర్గ సభ్యులు అడప మోహన్ గారు, అలాగే మా టౌన్లో ఉన్న వాళ్ళు వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు కూడా అందరూ ఆదరపి ఈ ప్రోగ్రాం ఈ సమావేశంలో చేయడం జరుగుతుంది. ఈ సమావేశం గురించి ఇప్పుడు మన వ్యక్తిగా వచ్చిన ఆయన గండికొండలరావు గారు మాట్లాడటం జరిగింది. ఇది విభిన్నమైన ప్రోగ్రాం ఆత్మ నిర్భర్ భారత్ అనేది. ఇది మామూలుగా మనం నవంబర్ 25 నుంచి చేయాలి. అయితే మనకి చేప పట్టుకోవడం కార్యక్రమాలు అది ఉండటం వల్ల కొద్దిగా లేట్గా జరిగింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ ప్రోగ్రాం కొనసాగాలి. మీరు మొన్ననే చూసారు, జిఎస్టీ తగ్గించే కార్యక్రమం మనం విధిగా 22 నుంచి జిఎస్టీ తగ్గింపు గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి దానివల్ల పొందే లబ్ధి ప్రజలకి తెలియజేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిఎస్టీ తగ్గిస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ తగ్గిపోద్ది అని అనుకున్నారు కొంతమంది. అయితే ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఈ యొక్క తగ్గించే పదాలు ప్రజలు జేబీ నిండా ఉండడం వల్ల ఇంకా వస్తువులు ఎక్కువ కొని ఇంచుమించుగా 40% పెరగడం జరిగింది. 22వ తారీఖున మనం జిఎస్టీ తగ్గిస్తే ఆ 8 రోజుల్లోనే పెరిగి ఆ నెలలో ఇంచుమించుగా 40% పెరగడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు మీరు చూస్తే దేశం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది అర్థమవుతుంది.